హాయ్ ఫ్రెండ్స్, ఈషా సినిమా చాలా పబ్లిసిటీతో చాలా హైప్తో రిలీజ్ అయింది. భయపడ్డానికి ఇంకా టైం ఉంది అని పోస్టర్ మీద క్యాప్షన్తో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో త్రిగుణ్, అఖిల్ రాజ్, హెబ్బా పటేల్, సిరి హనుమంతు నటించారు. పృథ్వీరాజ్ ప్రధాన పాత్ర పోషించాడు. ట్రైలర్ చూడగానే ఈ సినిమా మనకి స్టోరీ ఏంటో ఈజీగా చెప్పేస్తుంది. ఈ సినిమా కథ ఏంటో చూద్దాం. ఓ నలుగురు దెయ్యాలని వాటిని నమ్మని వాళ్ళు ఓ బాబాని ఛాలెంజ్ చేస్తారు. ఆ బాబా కూడా నేనైనా తక్కువ తిన్నానా అని వాళ్ళ మీద ఛాలెంజ్ చేసి ఓ బిల్డింగ్లో ఉండమంటాడు. ఆ బిల్డింగ్లో ఈ నలుగురు ఉన్న టైంలో ఏం జరిగింది అన్నది కథ. అయితే దెయ్యాలు భూతాలు లేవు అని నమ్మే వీళ్ళకి దెయ్యాలు భూతాలు పరిచయం అవుతాయి. పుణ్యవతి అనే ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది, అది అసలు ఏం చేసింది, ఎలా భయపెట్టింది అన్నది సినిమా స్టార్టింగ్. చాలా సినిమాలు దెయ్యాల సినిమాల్లో ఒక ఇల్లు, అక్కడికి 10 మంది వెళ్ళడం, లేదా కాలేజ్ స్టూడెంట్స్ వెళ్ళడం, ఈ టైప్లోనే సాగుతుంది. కొత్తగా చూపించింది ఏమీ లేదు. అక్కడక్కడ కొంచెం బ్యాక్గ్రౌండ్ స్కోర్తో భయపెడదామని ట్రై చేసిన జనాలు ఎవరు భయపడరు. ఈ టైప్ సినిమాలు చాలా చూసాం మనం. ఇక సెకండ్ హాఫ్లో పర్వాలేదు అనిపించేలా 1-2 ఫ్లాష్ బ్యాక్ సీన్లు ఓకే అనిపిస్తాయి, కానీ క్లైమాక్స్ కూడా సాదా సీదాగా ముగిసి ఒక గొప్ప సినిమాని చూసాం అన్న ఫీలింగ్ అయితే కలగదు మనకి. పర్వాలేదు, మళ్ళీ దీనికి సీక్వెల్ కూడా ఉందన్నట్లు క్లైమాక్స్లో మళ్ళీ ట్విస్ట్. యాక్టర్స్ అందరూ డబ్బులు తీసుకున్నాం కదా ఏదో నటించాలన్నట్టు నటించారు తప్ప అంత ఫీల్ ఏం కనపడలేదు వాళ్ళ యాక్టింగ్లో. ఫోటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ లో స్టాండర్డ్లోనే ఉన్నాయి. ఇదేదో పెద్ద బేబత్స సినిమా అనుకొని థియేటర్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం నిరాశకు గురవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అంత చిల్లు థ్రిల్లు రెండూ కనపడలేదు సినిమాలో. పబ్లిసిటీ ఎక్కువ, హైప్ ఎక్కువ, సినిమాలో కంటెంట్ తక్కువ. అలాగే ఉంది ఈ సినిమా కూడా. ఈ సినిమా కంటే ఆది సాయి కుమార్ నటించిన శంబాల సినిమా బెటర్. పృథ్వీరాజ్ నటన ఓకే, అతనికి పెట్టిన మేకప్ ఈజీగా తెలిసిపోతుంది క్లోజప్ షాట్లో. ముఖ్యంగా గెడ్డం దగ్గర చూస్తే గెడ్డం అతికించినట్లు తెలిసిపోతూ ఉంటుంది. అతనికి చెప్పిన డబ్బింగ్ కూడా అస్సలు కుదరలేదు. ఈ డబ్బింగ్ వాయిస్ ఆర్టిస్ట్ ఎవరో కానీ ఈ మధ్య ఎక్కువగా అతనితో చెప్పించడం వల్ల బోర్ కొడుతుంది ఆ వాయిస్ విని. సినిమా అంతా బ్లూ టింట్లో ఉండడం, అది కూడా అంత గొప్పగా అనిపించకపోవడం, దెయ్యం సినిమా ఫీల్ కలిగించడంలో కలర్ కరెక్షన్ కూడా సరైన పాత్ర పోషించలేకపోయింది. ఏదో సినిమాకి వెళ్ళాలి టైంపాస్ కంటే ఈ సినిమాను ఒకసారి ట్రై చేయండి. అసభ్యకర సన్నివేశాలు లేవు, కానీ కొంచెం వైలెన్స్ ఉన్న సన్నివేశాలు ఉన్నాయి. డైలాగ్స్ అయితే టూ మచ్ సాగతీత. సినిమాలో కొన్ని సీన్లు పిక్చరైజ్ చేసి చూపించాలి, కానీ వాటిని డైలాగ్స్తో చూపించేశారు, బడ్జెట్ లేక అనుకుంటా. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?